అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. వృషభ రాశి వాళ్ళకి 17వ తారీఖు మార్చి నుంచి 23 మార్చి వరకు కానీ గ్రహాల పరిస్థితిని చూస్తే బుధగ్రహము సూర్యగ్రహము మీనరాశిలోకి సంచరించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. విపరీత ధనయోగం ఉంటుంది ఈ వారం వృషభ రాశి వాళ్ళకి. అనుకున్నంత దానికన్నా కూడా ఎక్కువ ధనాన్ని సంపాదించడం, అలాగే కుటుంబంలో ఎంతో సంతోషము, అలాగే తెలివైన ఆలోచనలతో కుటుంబంలో సంతోషాన్ని కలిగి పిల్లల చదువులో రాణింపు, గుర్తింపు, సంతానం యొక్క డెవలప్మెంట్ చూసి మురిసిపోవటం, వాళ్ళ యొక్క ప్రతిభను చూసి గర్వించటం, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించడం లాంటివన్నీ చేస్తారు. అలాగే విదేశీ యానాలు వెళ్ళేవాళ్ళు, దూరపు చదువులకు వెళ్ళేవాళ్ళు చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పేసి ఈ వారం కూడా మనం చాలా బాగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సూర్యుడు ఎప్పుడైతే మీనరాశిలోకి రావటం వల్ల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, అలాగే తల్లి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండడం అనేది చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఇక వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంత తక్కువగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యంగా తండ్రి సహకారం అనేది ఎక్కువగా ఉంటుంది. ధర్మంగా జీవిస్తారు. అదృష్టం బాగుంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని బయటికి వచ్చే అవకాశాలు, సత్కారాలు, సన్మానాలు, గుర్తింపులు బాగుంటాయని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే మాత్రం ప్రతిరోజు గురు మంత్రాన్ని బ్రహ్మాండంగా చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడు అధిపతి కాబట్టి చక్కగా శుక్రగ్రహం యొక్క రత్నం ఉంటుందండి. ఆ రత్నాన్ని చూపుడు వేలికి ధరించి చక్కగా శుక్రమంత్రాన్ని 20 సార్లు చదువుకోవటం మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయి. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా, ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.